మార్కాపురం మండలం వైసీపీ విస్తృత కార్యకర్తల సమావేశం స్థానిక సెవెన్ హిల్స్ మండపంలో జరిగింది. ఈ మీటింగ్ కి ముఖ్య అతిథిగా ఏపీఐఐసీ చైర్మన్, ప్రకాశం జిల్లా వైసీపీ జంక వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త, గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాదిగ తదితరులు పాల్గొన్నారు. నాయకుడు చెప్తే వింటాడు అని జగనన్నకు నా మీద ఉండే అభిమానం, నాకు ఆయన మీద ఉన్న అభిమానం, మా ఇద్దరి మధ్య ఉండే అనుబంధం ఎలాంటిదంటే బహుశా అన్నదమ్ముల కంటే ఎక్కువ. కొన్ని పరిస్థితులలో ప్రతిపక్షములు ఉన్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు, 30 కోట్లు ఇస్తే ఎందుకు పోలేదన్నాను. రాజకీయ నాయకుడు చేయిస్తే లక్షలు కోట్లు వస్తాయి, అదే వేరే పని చేస్తే వస్తాయి, కానీ పద్ధతిగా ఒకసారి నువ్వు చెప్పాను నాన్న నీకు తట్టి ఆ గుణమే నిన్ను ఉండబట్టే నువ్వు పోయేదన్నా నాకు చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎంతో ఒత్తిడి చేశాడు, పిలిపించాడు, పోలేదు. అసెంబ్లీ హాల్లో కూర్చోబెట్టి తలుపులేసి నన్ను ఒత్తిడి చేశారు. అవన్నీ నాకు తెలుసన్నా. నియోజకవర్గంలో వెంకయ్య వెంకటరెడ్డి అంటే నీ తండ్రి గారి వచ్చే ఒక మంచి పేరు నేను చూశాను. కాబట్టి అందుకే నేను నువ్వు వయసులో పెద్దవాడివి, నన్ను అన్నా నిన్ను అన్నా కూడా మన యొక్క అపూర్వ స్నేహం మరవలేదు అని ఒక మాట్లాడాలి. కానీ చెప్పాను, నాకు పదవులు కాదు, రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోవడం, మానవత్వాన్ని మరవడం, నీతి నిజాయితీ అనేది మా తండ్రి గారి భిక్ష. ఆనాడు రాజకీయాల్లో వద్దని చెప్పినా కూడా కొన్ని పరిస్థితులలో దిగవలసి వచ్చింది. కాబట్టి దానికి ఎలాంటి మద్దతు తీసుకురావద్దు. అలాగే కుమారుడు అంటే బేసరించుకుంటూ ఉండాలన్నది ఆ రోజు చెప్పినప్పుడు ఆయన బహుశా అనుకున్నాడు, అన్నిటి దారుచిన్నారు. ఏంటి ఇంత అన్నా ఇంత ఇది చెప్తున్నాడు చెప్పా. మరి మా యొక్క కుటుంబం రాజకీయంగా ఇప్పుడు కాదన్నా 1930లో స్వాతంత్ర జరిగే రోజుల్లో మా పెద్దనాన్న గారి చూస్తున్న రాజకీయం మరి ఈ రోజుకి దాదాపు 92-93 సంవత్సరాల రాజకీయం నాది 3వ తరమన్నా. నేను ఎప్పుడు కూడా ఎవరికి ఒక మాట ఇస్తే మాట తప్పను. ఒకవేళ నేను చేతగాతే చెత్త నేను చెయ్యలేను, ఇది నా వల్ల కాదని, కానీ నేను వేరే మోసం చేయడం అనేది నాకు చేత కాదని ఆలోచిస్తాను. అందుకే ఆయన నమ్మిండు. మొన్న కూడా ఒకటే చెప్పాడు ఆయన, నేను లేకపోయినప్పటికీ అన్న నా మాట వింటాడు, ఎవరికి ఇచ్చిన ఆయన సహాయం చేస్తాడు, నాకు ఆ యొక్క అభిమానం ఆయన మీద ఉంది. కాబట్టి అన్న గురించి మీరు ఎవరు ఆలోచించుకుంటున్నారు. నాకు టికెట్ కూడా వచ్చేసింది, కానీ కొన్ని పరిస్థితుల్లో మారేనా కూడా నేను ఒకటే చెప్పాను, జగన్ ఏం చెప్తే చేస్తాను. కాబట్టి నేను టికెట్ల కోసం నేను వెంపడలే, అందరూ పోయి నాకు అందరూ, కానీ నేను ఇంటి నుంచి కదలలే. ఏమి ఇంటి నుంచి ఎందుకు కదలేదన్నాను, ఒకటే చెప్పిన ఆ పదవి రావాలంటే ఇక్కడ ఉండాలి. ఆగిపోయి గట్ల కాబట్టి అలవాటు నాకు లేదు, నేను పోగలను. అయితే ఈ మార్పుల వల్ల ఒకటే ఆయన చెప్పాడు, అన్న నేను చూసుకుంటాను, మీరెవరు మాట్లాడవద్దు, నా మార్పుగా ఆయన ఆమోదిస్తారని చెప్పిండు. నాకు ఒక చైర్మన్ పదవి ఇచ్చారు, అది కూడా నేను తీసుకోదలుచుకోలే. కానీ అన్న మీద గౌరవంతో పిలిచి, అన్న నువ్వు ఛార్జీ తీసుకున్నారా నా దగ్గర, ఇక్కడ నువ్వు ఛార్జీ తీసుకుంటేనే నీ కబుర్ చేస్తాను, అది గౌరవించవలసిన బాధ్యత నా మీద ఉంది. 19వ తారీఖు ఛార్జీ తీసుకుని అందరికి వెళ్ళిపోయాను. ఆ రోజు ఆయన నా గురించి అక్కడ ఉన్నవారికి చెప్పినా కూడా ఒకటే, నాది అన్న మంచివాడు, నాదేంటి నాకు ముఖ్యం అందువల్ల ఆయన ఎవరిని పెట్టినా కూడా నా బాధ్యత తీసుకొని అన్న సహాయం చేస్తానని ఆ రోజు వాళ్ళందరి మీద అన్నా. మరి ఈ రోజు ఎందుకు రాజకీయాలు చూస్తున్నాం, ఎక్కడ పెట్టినా మరి కార్యకర్తలు మర్చిపోతారు, అదొకటే నా బాధ. కార్యకర్త లేకపోతే పార్టీ అనేది ఉండవు. 3 స్తంభాలు పార్టీ కార్యకర్తలు. ఏ రోజు వారిని మనం విస్మరిస్తే
మరి ఆ రోజు మన మడతలు సాగదు అని కూడా తెలియజేస్తాం. ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఎంతో కష్టపడి మన కోసం జెండా వేసి జోబులు చెవులు పెట్టుకొని తిరుగుతూ ఉంటే మనం వారికి ఏమి చేయలేకపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి నాయకులుగా ఆలోచించాలి. మీరు కూడా ఏమి నా ఈ పరిస్థితి అనేది కూడా ఆలోచించాల్సిన బాధ్యత. అందుకే నేను మొన్న వ్యాపారాలు చేసా ఇంటికొచ్చినప్పుడు పల్లెల్లో గ్రూపులు ఉంటాయి, ఒకటో రెండు. కానీ ఇప్పుడు ఒక్కొక్క పల్లెలో 4 గ్రూపులు వచ్చినాయి. ఎన్ని గ్రూపులు ఉన్నా కూడా అక్కడ సమీకరించుకుని అతను ఉండేవారితో మాట్లాడి రేపు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకటే చేయవలసిన ప్రాజెక్ట్ కూడా ఉంది. ఎందుకంటే ఏదో నేను ఎల్లయ్య పొలాన్ని ఒక 10,000 ఏదో చేశానంటే చాలా మంది బాధపడతారు. కానీ అందరూ ఇప్పుడు ఆ గ్రామంలోకి వెళ్ళి అయ్యా ఈ గ్రామానికి మీరు ఈ పదవి ఇవ్వాలా, అందరం